విజయవాడ బస్ స్టాండ్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి టిఫిన్ చేద్దామని అటు తిరిగి వెనక్కి తిరిగే లోపు ఫోన్ అవడం మాయం చేసేసాడు. అప్పుడు అర్థమైంది నేను పైకి మేధావిలా కనిపించే ఏర్లేదోనని. లేకపోతే బస్ స్టాండ్ లో ఛార్జింగ్ పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్ళడం ఏంటి? అయినా ఏం చేస్తానులే, నా డైపర్ లో ఉన్న దరిద్రం డామినేషన్ అలాంటిది. ఒళ్ళంతా చెమటలతో స్నానం చేసే టైంలో నా ఫోన్ తీసుకుని ఒకటి వచ్చాడు. సారీ బ్రో, నా ఫోన్ అనుకుని నీ ఫోన్ తీసుకెళ్ళా, ఇక్కడ ఉంది నా ఫోన్ అంటున్నాడు. నాకు వచ్చిన కోపానికి సన్నటి సీప్రబల్ తీసుకుని సావు దెబ్బలు కొట్టాలనిపించింది. ఫోన్లే, ఫోన్ దొరికిందని సంతోషపడి ఏలూరు బస్ ఎక్కి ఏలూరు వచ్చేసాం. ఏలూరులో బస్ దిగామో లేదో మా అపరమేధ సంఘం సింగర్స్ అందరూ ఒకేసారి పాట పాడడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేదాకా ఈ బ్యాగులకు వాచ్మెన్ నేనే. ఫోన్ పోయిందనే భయంతో నా పాటలన్నీ విజయవాడలోనే పాడేసేలే నేను. ఇప్పుడు ఇక్కడ చింతలపూడి వెళ్లే బస్సు ఎక్కాలి. ఈ బస్సులో ఏలూరు నుండి చింతలపూడి వెళ్లేసరికి ఒంట్లో బొక్కలని మొక్కలు మొక్కలు అయిపోతాయి. ఆ రోడ్డు గొప్పతనం అలాంటిది. చూస్తుండగానే చింతలపూడి బస్సు వచ్చేసింది. వెంటనే బస్సు ఎక్కి బయలుదేరిపోయాం. ఏలూరులో మా అపరమేధ సంఘం సింగర్స్ అందరూ పాట పాడారు, నేను తప్ప. నా డైపర్ లో దరిద్రం డామినేషన్ మళ్ళీ మొదలైపోయి బస్సు ఎక్కిన వెంటనే ప్రకృతి పిలవడం మొదలైసింది. పైగా గోతులు ఒక్కో గొయ్యి దాటుతూ ఉంటే ప్రకృతి కేకలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. బస్ దిగేంత వరకు ఓపిక బట్టి దిగిన వెంటనే నేను కూడా పాట వేసుకున్నా. 10 రోజుల నుంచి నా కోసం వెయిట్ చేస్తున్న మా రాక్ స్టార్ గారు నా కోసం రెడీగా ఉన్నాడు ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇది నా ట్రిప్ సిచ్యువేషన్. మీరు ఫస్ట్ నుండి అన్ని చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.